ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? కస్తూరి. ఏం చేశారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇచ్చిర్రు 6 హామీలు ఇచ్చిర్రు కానీ ఏది సరిగ్గా అవ్వలే. ఫ్రీ బస్ పెట్టిర్రు కానీ చాలా వాటి కరెక్టే కానీ అందరికి యూజ్ అవ్వట్లే. ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్కే యూజ్ అవుతుంది. ఇంకా చాలా గొడవలు అవుతున్నాయి. ఇందిరా మిల్లులు అన్నారు, అవి కొంతమందికి ఇచ్చిర్రు. రైతు భరోసా అన్నారు, అవి అందరికి వాళ్ళే. ఇచ్చిన 6 హామీలు సగమైన సగం కాలేదు. మంచిగా ఉంది చేస్తున్నారు కానీ ఇంకా మంచిగా చేయాలి. ఇంకా టైం తీసుకున్నా పర్లేదు కానీ మంచిగా చేస్తే అందరికి మంచిది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో అంటే ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదు. చాలామంది చాలా సఫర్ అయ్యారు జాబ్స్ గురించి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఫస్ట్ జాబ్స్ ఇచ్చారు, అదొకటి బెనిఫిట్ ఇచ్చారు. కేసీఆర్ గారు కూడా చేసిరు కానీ చాలా తక్కువ. జాబ్స్ విషయంలో చాలా చేసిరు, జాబ్స్ ఇవ్వలేదు. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేశారు స్వామి? మేము అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి స్వామి? రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుంది. వ్యవసాయానికి అయితే ఏముంది, మన దానికి పైసలే పడవా. ఇంకెంతవరకు నాకు రైతు బంధు కూడా పడలే. అప్పుడు ఎప్పుడో వచ్చేది పైసలు. ఇప్పుడు 2 సంవత్సరాలు కావచ్చింది, ఇంతవరకు లేనిలేవా. ఆయన ఉన్నప్పుడే జర ఆటో వేయడం మంచిగా పైసలు వచ్చేది. ఇప్పుడు ఏముంది, ఏం లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతు బంధు డబ్బులు పడట్లేవు అంటారు. పడలేదు, నాకైతే పడలేదు. 2 నాకు పడలే. రుణమాఫీ ఎంత ఉంది సార్? మాది 1,50,000 ఉండే. 2 లక్షల ఉన్నారు కానీ ఇంకా నాకు రాలేదు. నాకు ఇంకెందుకో మరి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పడతాయి అని అన్నారు, ఇంకా చూడాలి మరి కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు మంచిగానే ఉండే. అప్పుడు టైం టు టైం పైసలు వచ్చేది, టైం టు టైం లోన్లు వచ్చేది, టైం టు టైం ఉండే. ఇప్పుడు అంతా కింద మీదనే ఉంది వ్యవసాయానికి అయితే. మీ పేరు సార్? నా పేరు నాగయ్య, గోరెంట్ల నాగయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ వ్యవసాయదారులకు మాత్రం చాలా నష్టంగానే ఉంది. ఇప్పుడు మొత్తానికైతే సంవత్సరం నుంచి పంటలు పడినా కూడా గిట్టుబాటు ధరలు అయితే లేవు. ఇంకన్నా మంచి అయితే ఏమో ఆలోచన మీదనే ఉంటున్నాం. మాకు కావాల్సింది వ్యవసాయదారులకు మంచి గిట్టుబాటు ధరలు కావాలి. పత్తి అయితే పత్తి రేట్ అయితే లేదు. నిన్న పోయి అమ్ముకొచ్చిన 5,000 కింట. కూలోళ్ళకేమో 350 అయినాయి. అమ్ముకొచ్చినా ఆడ 5,000 కూడా వాళ్ళే కింటకు. వాళ్ళకే పూడట్లే. అమ్మి వాళ్ళకే ఇచ్చేసి వచ్చినా ఆడికే సరిపోయింది. వ్యవసాయదారులకు మాత్రం చాలా నష్టంగా ఉంది, దారుణంగా. ఇది గిట్టుబాటు ధరలు రావట్లేదు, ధరలు రావట్లే. ఇదివరకంటే నడిచింది, ఇకనన్నా మంచి పనులు చేయాలని మా ఆలోచన ఉందండి. అది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మంచిగా చేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, అప్పటికే ఇప్పటికైతే తేడా ఉన్నది. అప్పుడేమో కొన్ని మంచిగానే చేసిండు కేసీఆర్ గారు, మంచిగానే అన్ని చేసిండు. సరే, ఈయన చేసేవి మాత్రం కొన్ని మంచిగా ఉన్నాయి, సరే కొన్ని చెడ్డవి ఉన్నాయి. ఇప్పటికైనా కొన్ని మంచి పనులు చేయాలని మా అభిప్రాయం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం సార్, వ్యవసాయానికి వాటర్ లేక పెట్టుబడులు లేక నా ఇబ్బంది పాలవుతాను. కేసీఆర్ జమాన్లో వ్యవసాయ పెట్టుబడులు మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో నడిచినాయి. వాటర్ అనేది అన్ని అనుకూలంగా ఉన్నది. అదే అనుకూలత మంచిగా ఉంది. వాగ్దానాలు చేసుడు వరకే కానీ ఇచ్చింది ఏం లేదు. చాలా ఇబ్బంది పాలవుతున్నాం రైతులు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు రైతులకు అనుకూలంగా ఉన్నది. 5 సార్లు స్టార్టింగ్లో పెట్టుబడులు పెట్టిండు. అది నీటి వనరు ఉంది, అన్నీ ఉన్నాయి. కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చిండు. మాకు అందుబాటులో రైతుకు అనుకూలత అందుబాటులో. మీ పేరు సార్? సూర్య. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, మంచిగానే చెప్తుండు. ఉచిత బస్సులు, కరెంటు ఫ్రీ, పింఛన్లు అన్నీ మంచిగానే ఇస్తాడు. నెల జీతాలు మంచిగానే ఇస్తాడు. అంతే మంచిగానే ఉన్నాయి. ఇక 4,000 పింఛన్ అంటావా, ఇంతవరకు దాన్ని ఊసేయలేదు కానీ ఇస్తాడో ఇయ్యడో తెలియదు కానీ ఇస్తానన్న ముచ్చట అయితే తెలియదు. సన్న బియ్యం ఒకటి ఇస్తానని ఇవ్వలేదు, అదొకటి. 2,500 ఆడోళ్ళకి ఇస్తానని ఇవ్వలేదు, అదొకటి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అప్పు చేసి అయినా అంతో ఇంతో ఇచ్చిండు సార్, అంత మంచిగానే ఇచ్చిండు. అందరిని ముచ్చండి ఇచ్చిండు. రైతుల బాగు చేసిండు, ఇచ్చిండు. ఆ రైతు బంధాన్ని ఇచ్చే కొద్దిగా వెనకబడి చాలా పేరు తెచ్చుకొని ఆయన వెనకబడిపోయిండు.